ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లా చేసి సాధించుకొని రావచ్చు. రైట్. ఇది 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 చెప్పే సారు నమ్మేది. నా ప్రజలు, నా దేశం, నా ప్రాంతం, నా గడ్డ అని చెప్పే ఈ మాటలు చూసే పుంటికూర, గోంగూర, సోరకాయ, ఆనంకాయ, నా ఓడు, నీ ఓడు, ఆంధ్రోడు, వంగవెండి దస్తా, గాడిది గడ్డేసి, గుర్రానికి ఆవుకు పాలు వెండి, ఇలాంటిది ఏనుగు సున్నమేసి ఏందేందో చెప్పేది. ఏమేమో చిన్నమ్మకు ఏమంటారు, పినతల్లికి అమ్మ తల్లి కన్నతల్లికి అన్నం పెట్టినప్పుడు పినతల్లికి బంగారు కదా బాబా, ఏం సామెతలు సార్. నమ్మి నాన్న పోస్తే పుచ్చు బుర్రలు అయింది. ఇక మాట్లాడాడు. ఈ మాటలు నిజం అనుకొని నమ్మినాం. నిజానికి కేసీఆర్ మొత్తమే పాలన అయినా మొత్తమే పాలన చేసుకుంటే ఉంటారా? మొత్తమే పాలన చేయకుంటే ఉంటారా? మన ప్రాంతానికి షూట్ అయిన పాలన చేయలేదు అనేది మా బాధ, మా ఆవేదన. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టి కేసీఆర్ గారికి అయ్యారు. రేపు ఇంకా పెద్ద ఎత్తున ప్రజల లోపల స్పందన వస్తూ ఉంది. ప్రజలలో ఇంతకు మొదలు కేసీఆర్కు అట్రాక్ట్ ప్రజల యొక్క ప్రేమ, కేసీఆర్ను మనస్ఫూర్తిగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు. ఆ ప్రేమను గుండెల్లో దాచుకున్నారు తెలంగాణ ప్రజలు. అక్కడక్కడ చైతన్యవంతులు, ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఆవేదన చెందిన వాళ్ళు, భూముల ద్వారా, ధరణి ద్వారా, ఉద్యోగాల ద్వారా, పేదరికం ద్వారా, దోపిడీగాళ్ళు, దొంగల ద్వారా బాధపడ్డోళ్ళు, కలత చెందిన వాళ్ళు, ఇబ్బంది పడిన వాళ్ళు మొత్తము వ్యతిరేకంగా వేస్తే కేసీఆర్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా విమర్శించలే కేసీఆర్ను. కేసీఆర్ తోడుగా ఉన్నారు, నీడగా నడిచిరు. ఇప్పుడు వాళ్లకు 1 సంవత్సరం 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ అనేది వాళ్ళకి అర్థమైన తర్వాత కరెక్ట్ మన సారు కూడా మళ్ళీ కేసీఆర్ని ఎక్కడ తిట్టరు వాళ్ళు. మన సారు కూడా కొన్ని తప్పులు చేసిండు అన్నటువంటి ఆలోచన అంటారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైనాక అంటారు. మన సారు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు, తన కుటుంబాన్ని ఎక్కడ కూడా, తన కుటుంబంలో చాలా మంది 2 అన్నలు ఉన్నారు, ఓ తమ్ముడు ఉన్నాడు, అన్నలు ఉన్నారు. మేడం కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. ఆమె కూడా ఎమ్మెల్యే చేయొచ్చు, ఆమెను కూడా మంత్రి చేయొచ్చు, ఆమెను కూడా ఇంకేమన్నా పార్లమెంట్ చేయొచ్చు. వాళ్ళ కూతురు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, చాలా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. ఎవరిని కూడా ఎంటర్ కానిస్తలేడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు అవినీతి అన్నా, అహంకారం అన్నా, కుటుంబ పాలన అన్నా, కుటుంబ దోపిడన్నా నచ్చదు. కాబట్టి ప్రజల తడిసి గుడిసె కట్టాలి, ప్రజల నాడెరగాలి, ప్రజల యొక్క మనసును పసిగట్టాలి. అది రేవంత్ రెడ్డి కట్టిండు. మనుషులనే కాదు, కాంగ్రెస్ నాయకులలో ఉన్నటువంటి ఎవరు, ఏ నాయకుడు ఏం మాట్లాడతాడు, ఎవరితోని ఎలా మెలగాలి, ఎవరిని ఎలా అప్రోచ్ కావాలి, ఏ నాయకునితోని బట్టి నేను అధ్యక్షుని కావాలి, ముఖ్యమంత్రిని కావాలి, ఎవరి కాళ్ళు ఎప్పుడు మొక్కాలి, సోనియా గాంధీ కాళ్ళు ఎప్పుడు మొక్కాలి, రాహుల్ గాంధీని ఎలా పలకరించాలి, వెన్నతో పెట్టిన విద్య నేర్చుకున్న రేవంత్ రెడ్డి ఇలా ఈ రాష్ట్రంలో ప్రజలను ఎలా పాలించాలి, ప్రజలకు ముఖ్యమైన అవసరాలు ఏంటివి, నిజమైనటువంటి పేదోని ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదవానికి అందాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు మొత్తం అందరినీ చేస్తున్నాడు. దట్ ఈస్ ద రియల్ లీడర్ విజన్, దట్ ఈస్ ద రియల్ ప్రిడిక్షన్ ఆఫ్ ద లీడర్. జస్ట్ ఈ డైజెస్టెడ్ ఇట్, ఈ స్వాలోడ్ ఇట్, ఈజ్ డ్రీమింగ్ ఇట్, ఈజ్ మేకింగ్ implement, and that will give beautiful and fruitful result in the future. Then the perfect leader will be established through his works, through his ruling system. అది దానికోసం చాలా తెలివైన వారు ఉన్నారు ఈ రాష్ట్రంలో. చాలా మంది